హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు మరొక బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా ఈరోజు అయితే సండే అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా. సాటర్డే అయితే హైలాండ్ వెళ్ళాము. ఆ రోజైతే ఇంక ఇంటికి వచ్చాక నేను ఏం షూట్ చేయలేదు. అసలు అంత ఓపిక కూడా లేదనమాట నాకు. ఫుల్ ఎంజాయ్ చేసాం కదా. ఇంకా వాటర్లో డ్యాన్స్ వేసేసరికి ఇంకా మొత్తం బాడీ అంతా కూడా బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయింది. సో ఇంకా మార్నింగ్ లేచాక ఇంకా వీడియో అయితే ప్రశాంతంగా ఓపెన్ చేశాను అనమాట షూట్ చేయడానికి. ఇంకా అమ్మ నేను లేచేసరికి హడావిడిగా చేసేస్తుంది అనమాట పనులన్నీ కూడా. ఎందుకంటే ఇంట్లో అల్లుడు ఉన్నాడు కదా, అల్లుడు ఉన్నాడంటే ఇంకా చక్క పనులన్నీ అయిపోవాల్సిందే. ఇంకా నేను ఇప్పుడే ప్రశాంతంగా లేచా. ఎంతైనా పుట్టింటికి వస్తే ఆ ధీమా కానీ, ఆ ధైర్యం కానీ, ఆ ప్రశాంతత కానీ ఎక్కడ ఉండదన్నమాట. మన ఇంట్లో అత్త మామ గోల లేకపోయినా, హస్బెండ్ ఫ్రీడమ్ ఇచ్చినా సరే, ఎంత ఫ్రీడమ్గా ఉన్నా మనము, బట్ పుట్టింటికి వచ్చామంటే ఏంటంటే అది అమ్మ ఉందని ఒక ధైర్యం, నాన్నున్నాడనే ఒక ఇది, ఏదైనా సరే వీళ్ళు చూసుకుంటారు మన పిల్లల్ని కానీ, కుకింగ్ సంబంధించి కానీ, మెయిన్గా పిల్లల గురించి ఒక ధీమా కానీ అంతా కూడా పోతుందన్నమాట. ప్రశాంతంగా ఉంటా నేను. ఇంకా నిన్న హైలాండ్ వెళ్ళాం కదా. నిజం చెప్పాలంటే నిన్న నేను జస్ట్ నార్మల్ ఫ్రెష్ అయ్యాను, హెడ్ బాత్ చేయలేదు. ఓపిక లేదనమాట. మెయిన్గా ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. హెడ్ బాత్ చేస్తే మళ్ళీ పాపకి కోల్డ్ చేసిద్దని అదొక్కటి, ఇంకా ఓపిక కూడా లేదనమాట. అందుకే నార్మల్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి నా హెడ్ అంతా చిరాగ్గా అయిపోయిందనమాట. నా వల్ల కాలేదు. అప్పటికి ఓపిక లేదు. అయినా సరే ముందు అర్జెంట్గా వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఫ్రెష్ ప్రశాంతంగా వచ్చేసాను. ఇంక ఇక్కడ చూడండి, అల్లుడు కూతురు ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీగా ఉండాల్సిందే కదా మనకి నాన్ వెజ్. ఇంకా గారె అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా గారెలో చికెన్ అంటే ఇంకా ఇష్టం అనమాట. కాంబినేషన్ ఫుల్గా లాగిచ్చేసాను. ఇంకా అక్కడితో అయితే సండే క్లోజ్ చేసేసాను. ఇంకా మండే ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా సండే అక్కడి వరకే తీసా. ఇంకా ఆ రోజు తలకాయ మోసం, ఫ్రాన్స్, చికెన్, మటన్ ఈ 4 చేసిందమ్మ. బట్ ఆ వీడియోస్ ఏమి కూడా నేను షూట్ చేయలేదు. ఫుల్ అలిసిపోయాను కదా. ఇంకా నాకు ఆ సండే కూడా కోలుకోలేదు అనమాట. నేను ఫుల్ పడుకున్నాను, తినేసి మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ పడుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఇంకా కొంచెంసేపు మా డాడీతో టైం స్పెండ్ చేసి మాట్లాడుకుని అందరం కూడా ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేసేసరికి ఇంకా నాకు వీడియో మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఇంక ఇది వచ్చేసి సండే అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోతాను. నా ఫేస్ చూస్తే ఇంకా డల్గానే ఉన్నాను అనమాట. నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఏంటో మరి సాటర్డే కూడా ఫుల్ హెడేక్. ఆ రోజు పడుకున్న బాగానే ఉంది, సండే పడుకున్న బాగానే ఉంది. మండే ఇంకా త్వరగా లేచేసరికి మళ్ళీ హెడేక్ వచ్చేసింది అనమాట. ఇంకా మా అమ్మని పిచ్చిగా తిట్టేశాను. ఎందుకు పద్దాక విసిగిస్తాను నన్ను పడుకోనివ్వరానంటే, నా కోసమే లేపినా సరే మా అమ్మని తిట్టాను అనమాట నేను. ఇంకా కార్లో వెనకాల ప్రశాంతంగా పడుకున్నాను అనమాట. పిల్ల కూడా పడుకుంది. ఇంక ఇక్కడ ఏంటంటే టిఫిన్ కన్నా ఆగామన్నమాట. టైం వచ్చి 8 అవుతుంది. ఇంకా టిఫిన్ కాగాం బాబుకి కూడా ఫీవర్ అనేది కంట్రోల్ అయిందండి. కొంచెం బెంగ ఫీవర్ అనమాట. సో ఇంకా మా ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చి ఈవినింగ్ వ్లాగ్, మండే ఈవినింగ్ అనమాట. అంటే మండే మార్నింగ్ వెళ్ళిపోయాం కదా, ఇంకా పడుకుని పోయాను వెళ్ళి. ఇంకా ఫుల్గా పడుకునే ఉన్నా. అసలు నేను కష్టపడింది కూడా ఏమీ లేదు. సండే కూడా అమ్మ మొత్తం చేసుకుంది. సాటర్డే ఎంజాయ్ కూడా అంత ఎక్కువ ఏం చేయలేదు. వాటర్లో కొంచెంసేపు డ్యాన్స్ చేస్తాను అంతే. దానికి ఇంకా ఫుల్ అలసిపోయాను. ఇంకా మండే కూడా పడుకొని ఇంకా ఈవినింగ్ ఇంకా మా పిల్లోడు కూడా పడుకొని లేచాడు అనమాట. ఇంకా అమ్మ అయితే కొంచెం పనులన్నీ చేసి పాపం అలసిపోయింది అనమాట. సో ఇంకా అమ్మ అయితే పడుకుని పోయింది. ఇంకా మా వాడు లేచాడు కదా, ఇంకా వాడి కోసం అయితే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం. మా వాడు ఎప్పటి నుంచో ఇంటి దగ్గర డీమార్ట్లో తెచ్చాను అనమాట, మకానానో సంథింగ్ అది. ఆ ప్యాకెట్ అక్కడ ఉండి అసలు ఆ ప్యాకెట్ నాకు కావాలి, తింటా వాడికి ఇష్టం అనమాట. వాడి కోసమే తెచ్చాను. బట్ కొంచెం టైం అంటే వాడు లేడు కదా ఇప్పుడు వరకు, 1 వీక్ వరకు. సో అందుకని నేను అలాగే పెట్టేశాను అనమాట ప్యాకెట్. అది చూసి కావాలని మార్నింగ్ ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కూడా సతాయిస్తుంటే, సర్లే ఇంకా ఈవినింగ్ కూడా పెట్టడానికి స్నాక్స్గా ఏం లేదు, ఇంక ఇది ప్రిపేర్ చేసి ఇస్తానని చెప్పి ఈవినింగ్ ఇస్తానన్నాను. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది, లేచాడు, మళ్ళీ చూసాడు ప్యాకెట్ కావాలన్నాడు. ఇంకా అంతలాగా అడుగుతున్నప్పుడు తల్లిగా ఇంక ఇవ్వకుండా ఉంటామా. ఇంకా నేను కూడా
వాడికి స్నాక్స్ ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఇంకా వాడు ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. చాలా ఇష్టం వాడికి. బట్ నాకు తెలీదనమాట ఇది ఎక్కువ పెట్టొచ్చా పెట్టకూడదు అని చెప్పి నేను వీక్‌కి ట్వైస్ ఆర్ 3 టైమ్స్ అలా పెడతాననమాట. ఎక్కువ పెట్టను. మళ్ళీ ఏమన్నా వాతం చేస్తదో అదొక భయం నాకు. ఏదైనా వచ్చిందంటే పిల్లలకి మనకు తెలిసి తెలియక ఏమన్నా పెట్టేసి అది మళ్ళీ తర్వాత మనం రిస్క్ పడడం కన్నా కొంచెం కంట్రోల్‌గా పెట్టడం అనేది బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను ఫీల్ అవుతాను. బికాజ్ నేను ఆల్రెడీ అన్నీ పడున్నాను కాబట్టి ఏదైనా తక్కువని పెట్టాలన్నా నాకు కొంచెం భయమే అనమాట. సో, అందుకని కొంచెం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఈరోజు ఇది, ఈరోజు ఇది అని అన్నట్టుగా అలా పెట్టుకుంటాననమాట. మరీ షెడ్యూల్ అంటే ఏదో అంటే స్ట్రిక్ట్‌గా చేస్తానని కాదు గానీ, ఇంట్లో ఏదుంటే అదే. బట్ చెప్పడం అయితే షెడ్యూల్ అంటాననమాట. సో, అది ఇంకా ప్రశాంతంగా జరుగుతుందనమాట. ఇంకా ఈరోజైతే ఇంకా అమ్మ కూడా మాతో పాటు వచ్చింది. ఒక 2 డేస్ ఉండి ఎందుకంటే మా వోడికి మళ్ళీ ఫీవర్ వచ్చింది కదా! ఇప్పుడు వరకు అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికొచ్చాక మళ్ళీ మా అంటే అమ్మమ్మ అని కూడా అడుగుతాడనమాట. మా తాత అని అడుగుతాడు. సో, ఎందుకని చెప్పి మా డ్యాడీ అన్నారనమాట. "నువ్వు వెళ్ళి ఒక 2 డేస్ ఉండి వాడు కొంచెం కోలుకున్న తర్వాత అప్పుడు రా" అని మా డ్యాడీ పంపించారనమాట. ఇంకిక్కడ చూసారా నాకస్సలు నిజంగా ఎంత ఇదంటే నాకు ఎందుకు ఏమన్నా అవసరమా అంత బద్ధకమో చూడండి. ఆ బద్ధకానికి డబల్ పనులయిపోయినాయి నాకిక్కడ. మస్కిటో కనిపించలేదనమాట. క్లాత్ బెడ్రూమ్‌లో కింద మంచం దగ్గర ఉందనమాట. అది తెచ్చుకోవడానికి బద్ధకమేసి నాకు అలా చేస్తే దానికి డబల్ పనయిందనమాట నాకు. అలా ఉంటాయి. అందుకని బద్ధకించకూడదు. ఏదన్నా సరే టైమ్ టు టైమ్ కరెక్ట్‌గా చేసుకుంటే ఏ పని కూడా డబల్ అవ్వదు. సో, ఇంకిక్కడ అమ్మ నా కోసమయితే పిండిలైతే ప్రిపేర్ చేస్తుందనమాట. ఇంకిక్కడైతే ఫుల్‌గా తిట్లు క్లాస్ పీకుతుందనమాట మా హస్బెండ్‌కి నాకు. మా ఆయనేమో వర్క్‌లో పడితే పెద్ద పట్టించుకోడనమాట. ఏం చెప్పినా సరే బియ్యం ఆడించుకు రమ్మంటే ఆడిస్తాలే అని చెప్పి అనన్నాడు గానీ, ఇంకా మర్చిపోయాడనమాట. ఇంకా ఫైనల్లీ నా కోసం, నా కొడుకు కోసం లావు చక్రాలైతే ప్రిపేర్ చేస్తుంది. సంక్రాంతికి కుదరలేదనమాట. అరిసెలు ఒకటే చేసింది. ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు చేపించుకున్నా. అమ్మ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఒక్కొక్క ఐటెమ్ చేపించుకుంటున్నాను. మా అమ్మకు కూడా సెట్ కావట్లేదు టైం అక్కడ చేయడానికి. ఇంకా బాబుని తీసుకెళ్ళి ఒక 1 వీక్ ఉంచుకుంది. కొంచెం ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయిపోయిందనమాట. సో, ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరిని నేను చూసుకుంటుంటే ఇంకా వంటగదిలో అమ్మ అయితే ఫుల్‌గా పని అయితే స్టార్ట్ చేసేసింది. ఎప్పుడైనా సరే తల్లులుంటే కూతుర్లు ఎంతైనా మహారాణులే కదా! సో, అదనమాట. ఇంకా ప్రశాంతంగా నాకైతే ఇవి చాలా ఇష్టం. నా కొడుకు కూడా ఇష్టం అనమాట. సో, మా ఇద్దరి కోసం అమ్మ అయితే ప్రిపేర్ చేసేస్తుంది. సో, ఫైనల్లీ ఇవాల్టి వీడియో అయితే ఇదే అండి. నచ్చితే మాత్రం లైక్